అమ్మవారి షోడశోపచార పూజగా భగవతి సర్వాత్మిక ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ పరాదేవి అర్పితమస్తు. ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ అందరూ కూడా ధరించండి. పుష్పాన్ని తీసుకుని కళ్ళకద్దుకున్న శిరస్సును ధరించండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం దూర్వాదు స్వప్న నాశనీ. దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. అమ్మ ఈసారి తోరం చేత్తో పట్టుకోండి. మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా, అది కుడి చేత్తో పట్టుకోండి. పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి, బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. అమ్మ ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. మీ పక్కన ఉన్నటువంటి ఆడవారు మీరు కట్టండి, ఆడవారి చేత మీరు కట్టించుకోండి. ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా, సూత్రం కట్టేసుకోండి. మీ పక్కన ఉన్న ఆడవారు మీకు కట్టమని లేకపోతే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. అమ్మవారి వ్రత కథ చెప్పడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రత కథ. అందరూ కూడా కొద్దిగా అక్షతలు చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కథ వినండి అమ్మా శ్రద్ధగా. అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు. పూర్వకాలములో నైమిషారణ్యమనందు శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట. ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు. సూత మహానుభావ, ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ మహర్షులారా, పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయని దేవి పరమశివుని అడిగిందట. ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి, శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వకాలములో కైలాస పర్వతమనందు పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుణ్ణి గాంచి, ఓ లోకారాధ్య, స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ కార్తీయాదని, స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ వ్రత కథ. అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నాడు. కలశ దగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానమంతా కూడా తెలుసుకున్నారు. అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి? అమ్మ నిశ్శబ్దంగా ఉండడమ్మా దయవుంచి, కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి. పూర్వకాలంలో కుండినంబని ఒక పట్టణం ఉండేటండి. ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఉందేటండి. అటువంటి ఆ యొక్క పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామలను కూడా సపర్యలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి. అటువంటి ఆమె యందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నమందు అమ్మవారికి కనిపించింది ఆవిడకి. తల్లి చారుమతీదేవి, నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి తిని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటువంటి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే, అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అన్నమాట అండి, నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చారుమతీదేవికి ఎవరూ కనపడలేదు. ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి
తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట. వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు.